హైదరాబాద్లో సన్బర్న్ నిర్వహణకు అనుమతి లేదని స్పష్టం చేశారు సిపి అవినాష్ మహంతి. సన్బర్న్ నిర్వహణ కోసం ఎవరు కూడా దరఖాస్తు చేసుకోలేదన్నారు. అనుమతి లేకుండా టికెట్స్ అమ్ముతున్న వారిపై చర్యలు ఉంటాయని తేల్చి చెప్పారు. బుక్ మై షో ప్రతినిధులను పిలిచి హెచ్చరించినట్టుగా తెలిపారు. న్యూ ఇయర్ ఈవెంట్ కోసం ఎవరైనా అనుమతులు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు సిపి అవినాష్ మహంతి. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత ఇస్తారు. సుష్మిత, చెప్పండి, వాట్ ఆర్ ద అప్డేట్స్ అబౌట్ సన్బర్న్? ఎస్ఆర్ ప్రస్తుతం మనం చూస్తున్నాము సన్బర్న్ ఇష్యూపై కూడా పెద్ద దుమారం రేపుతోంది. ఇప్పటికే నిన్న సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లతో కానీ ఎస్పీలతో మీటింగ్లో నిర్వహించినప్పుడు ఆ సమయంలో కూడా చెప్పారు, సన్బర్న్కి సంబంధించిన ఇష్యూస్ పైన కూడా ఇప్పటికే టికెట్స్ బుక్ మై షోలో ఏ విధంగా వచ్చాయని కూడా ప్రశ్నించడం జరిగింది. ప్రతిసారి చూస్తున్నాము చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే సన్బర్న్ పైన కూడా నిషేధం ఉంది. కానీ ఇప్పుడు హైదరాబాద్లో చాలా చోట్ల ప్రతి సంవత్సరం కూడా సన్బర్న్ ఇష్యూ అనేది నడుస్తుంది. కానీ ఇప్పటికీ అందులో కూడా చాలామంది మద్యం కానీ మ్యూజికల్ ఈవెంట్లో పాల్గొనేవారు మద్యానికి కానీ అలాగే డ్రగ్స్ కూడా ఈ ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో డ్రగ్స్కి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చూస్తుంది. డ్రగ్స్ని రూపుమాపాలంటూ కూడా దానిపైన ఉక్కుపాదం మోపుతున్న సమయంలో ఇటువంటి మ్యూజిక్ ఈవెంట్స్ పెట్టి అందరినీ ఎంకరేజ్ చేస్తున్నట్టుగా కూడా వారు దానికి చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే డిసెంబర్ 31కి సంబంధించిన న్యూ ఇయర్ ఈవెంట్స్ ఇప్పటికే చాలా చోట్ల బుక్ మై షోలో కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే సన్బర్న్ కూడా ఇప్పటికే దాంట్లో బుక్ మై షోలో కూడా ఇప్పటికే కనిపించడంతో కూడా దానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి కూడా దీనిపైన స్పందించారు. ఇప్పటివరకు దానిపైన ఎవరైతే బుక్ మై షోకి సంబంధించిన నిర్వాహకులు అయితే ఎవరైతే ఉన్నారో వారందరినీ పిలిపించి మందలించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మొత్తంగా చూసుకుంటే సన్బర్న్ ఇష్యూ అనేది మిగతా రాష్ట్రాల్లో కూడా నిషేధం ఉంది. అలాగే హైదరాబాద్ నగరంలో కూడా ఈ డ్రగ్స్కి సంబంధించిన సన్బర్న్ ఇష్యూ అనేది నడుస్తూ ఉండడంతో కూడా దాన్ని ఖచ్చితంగా నిర్వహించకూడదని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈ నిర్వాహకులు కూడా చూసుకుంటే సన్బర్న్ ఇష్యూ అనేది ఒక పేరు కొనుక్కొని ఇప్పుడు వారికి దాంట్లో వాటా ఇస్తున్నట్టు కూడా చెప్తున్నారు. కానీ ఎప్పటికీ కూడా డిసెంబర్ 31 నైట్ ఈ సన్బర్న్ అనేది కూడా జరగద్దని కూడా చెప్తున్న నేపథ్యంలో దాంట్లో మద్యం కానీ డ్రగ్స్ కానీ ఎక్కువ ఏరులే పారుతున్న నేపథ్యంలో చాలామంది ఇందుకు అడిక్ట్ అవుతున్నారని కూడా చెప్తున్నారు. ఇంతకుముందు గతంలో కూడా శంషాబాద్లో సన్బర్న్ అనేది కూడా ఈవెంట్ని కూడా నడిపించారు. అయితే ఆ సమయంలో కూడా ఒక యువకుడు మృతి చెందాడు. మరి అనుమానాస్పద రీతిలో అటువంటి ఇష్యూస్ జరగకుండా ఉండేలా కూడా న్యూ ఇయర్ ఈవెంట్స్లో డ్రగ్స్ అనేది ఎక్కడా కానీ కనిపించకూడదని 3 కమిషనరేట్ల పద్ధతిలో కూడా ఇప్పటికే కూడా చూసుకుంటే మొత్తంగా ఉక్కుపాదం మోపిన పరిస్థితి. అయితే ఇటువంటి ఈవెంట్స్లో ఇంకేమైనా ఈవెంట్స్ న్యూ ఇయర్ ఈవెంట్స్కి సంబంధించింది కానీ సన్బర్న్ కానీ ఇది ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్, చాలా భారీగా మ్యూజిక్ ఈవెంట్. మరి ఈ మ్యూజిక్ ఈవెంట్ చాలామంది మ్యూజిక్ లవర్స్ పాల్గొంటూ ఉంటారు. ఆ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ కూడా చాలామంది మద్యానికి కానీ అలాగే ఈ డ్రగ్స్ కానీ పాల్పడుతూ ఉన్నారని ఒక ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీనిపైన ఖచ్చితంగా ఒక కన్ను పెట్టాలని కూడా ఇప్పటికే సిపి అవినాష్ మహంతి కూడా సీఎం రేవంత్ రెడ్డి నుంచి ఆదేశాలు వెళ్ళడం జరిగింది. ఇప్పటికే సిపి అవినాష్ మహంతి కూడా ఆ నిర్వాహకులకు కానీ ఆ బుక్ మై షోకి సంబంధించిన వారందరినీ కూడా పిలిచి మందలించారు. అయితే ఇప్పటివరకు దానికి సంబంధించిన పర్మిషన్ ఏదైతే ఉందో ఆ పర్మిషన్ కూడా ఇవ్వకూడదని చెప్తున్నారు. అయితే చాలామంది ఎవరైతే న్యూ ఇయర్ ఈవెంట్స్ జరుపుకుంటున్నారో వాళ్ళకి ఒక ఖచ్చితంగా అనుమతి అనేది ఉండాలి. ఆ అనుమతి లేకపోవడంతో కారణంగా చాలా రోజులు అయినప్పటికీ అప్లై చేసినా చాలా రోజులు అయినప్పటికీ వాళ్ళ అనుమతి ఇవ్వకపోవడంతో ఇప్పటికే బుక్ మై షోలో కూడా వారు సన్బర్న్కి సంబంధించిన న్యూ ఇయర్ ఈవెంట్ టికెట్స్ కూడా అమ్ముడుపోతున్న నేపథ్యంలో అసలు పర్మిషన్ ఎవరు ఇచ్చారు అన్నట్టు కూడా వారందరినీ మందలించినట్టు తెలిసింది. పూర్తిగా కూడా చూసుకుంటే ఈ డిసెంబర్ 31 నైట్కి ఈవెంట్స్ పైన పూర్తి నిఘా ఉండనుంది. ఎక్కడ డ్రగ్స్ పట్టుబడినప్పటికీ కూడా ఖచ్చితంగా వారందరికీ తగిన కఠిన శిక్షలు పడతాయని కూడా చెప్తూ ఉన్నారు. హరి. ఆల్రైట్ సుష్మిత.